నమస్తే. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంటే 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో మనతో పాటు మాట్లాడడానికి పార్టీ మరియు పార్టీకు తనకు ఉన్న అనుబంధం గురించి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కరండ్ల మధుకర్ గారు ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. అన్నగారు నమస్తే, జై శ్రీరామ్. చెప్పండి, మొత్తానికి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏం చెప్పాలనుకున్నాను, పార్టీకి మీకున్న అనుబంధం? ఈరోజు 46 సంవత్సరాలు పూర్తి చేసుకుని 47 సంవత్సరంలోకి భారతీయ జనతా పార్టీ అడుగెడుతున్నటువంటి సందర్భంలో నా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇన్ని కాలాల పాటు ఈరోజు 46 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే ఈరోజు ఎంతోమంది త్యాగ ఫలితం వల్ల ఈరోజు పార్టీ ఇంత నిర్మాణ స్థాయిలో ఉంది. ఈరోజు ఎంతోమంది నక్సలైట్ తుటాలకు బలైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఈ పార్టీని విస్తరించడం కోసం, ఈ పార్టీని ఈరోజు విస్తరింపజేయడం కోసం, 21 రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురావడం కోసం ఎంతో మంది వారి యొక్క రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు పనిచేస్తే తప్ప ఈరోజు పార్టీ ఈ పరిస్థితులు లేదు. కాబట్టి వారందరినీ స్మరించుకోవడం, భారతీయ జనతా పార్టీ అంటే కేవలం దేశ సమగ్రత, దేశభక్తి, ఈరోజు కార్యకర్తల లోపల ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి పరిస్థితి. ఈరోజు మా పార్టీ విధానము కింది స్థాయిలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి కింది స్థాయి వ్యక్తులు కూడా మేము పైకి తీసుకొని రావాలి, వాళ్ళ యొక్క అభ్యున్నతిని తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేయడం కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దినదిన ఈ రకమైనటువంటి అభివృద్ధి అనేది చెందుతూ వచ్చింది. ఈరోజు ఎక్కడ చూసుకున్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త నేను చూసాం, మా జాతీయ అధ్యక్షుడు పిలిపించారు, ప్రతి ఇంటి పైన తన కార్యకర్త జెండా ఎగిరేసి సెల్ఫీ పెట్టాలని చెప్పేసి కార్యకర్తలందరూ ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో తన ఇంటి మీద జెండాలు ఎగిరేసి సెల్ఫీ తీసి నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ అని చెప్పేసి మేము ఆ ఒక కొటేషన్ ఇస్తూ మేము ఈ రకంగా చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉండేటువంటి మా ఉద్దేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అనేటువంటి దానికోసం మేము కష్టపడి పనిచేసేటువంటి పార్టీ దినదిన అభివృద్ధి చెంది అన్ని రాష్ట్రాల అధికారంలోతో పాటు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలనే ఒక సంకల్పంతో పనిచేస్తాను. కొన్ని సంవత్సరాల పాటు మేము ఈ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి ఇంకో పార్టీకి అసలు చూడడం అనేది జరగదు. వాటి ఎన్ని కష్టాలు ఇచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఈ పార్టీలోనే కలిసి పనిచేస్తారు. ఈ పార్టీలోనే ఉండి కలిసిపోయి అందరూ ఒక కుటుంబ సభ్యులుగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా లక్ష్యం అంతా కూడా ఏదైతే బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈరోజు రాబో రోజుల్లో 2029లో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మేము ముందుకు పోతా ఉన్నాం. సో ఇక్కడ మీరు పనిచేసిన తీరు చూసాం. మొత్తానికైతే కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగురవేశారు. సో ఒకటైతే టాపిక్ వస్తుంది, గతంలో బండి సంజయ్ గారు అధ్యక్షులుగా ఉన్న సమయంలో చూసుకున్నట్టయితే 4 కార్పొరేటర్ సీట్ల నుండి 48 దాకా వచ్చేశారు. సో ఈసారి ఇన్ఛార్జ్ ఇచ్చినట్టయితే జిహెచ్ఎంసీలో కూడా ఖచ్చితంగా జెండా ఎగురుతుందని. ఒకటి, బండి సంజయ్ గారు అంటే ఒక బ్రాండ్ అండి. ఆ బ్రాండ్ తోటి ఏదైనా సాధ్యం. మీరు చూశారు, దేశంలో ఈరోజు మొన్న నరేంద్ర మోడీ గారిని కలిసి కూడా కరీంనగర్లో మేయర్ స్థానాన్ని ఏ విధంగా కైవసం చేసుకున్న విషయాన్ని ఈరోజు వారు వివరించారు. 100% ఈరోజు సంజయ్ గారి నాయకత్వంలో మనం జిహెచ్ఎంసీలో గతంలో చూసుకున్నట్టయితే అసలు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సిటీలో ఎక్కడుంది అనేటువంటి దాని నుంచి ఇది భారతీయ జనతా పార్టీ బలం అనేటువంటి దానికి తీసుకొచ్చాం. మీరే చెప్పారు 4 నుంచి 48 పోయిందని. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ కరీంనగర్ గెలిచిన తర్వాత కరీంనగర్లో ఉన్నటువంటి కార్పొరేటర్లందరినీ భాగ్యలక్ష్మి, ఏదైతే చార్మినార్ నడిపెట్టినటువంటి భాగ్యలక్ష్మి దగ్గరికి తీసుకెళ్లి అక్కడే వారు సవాల్ చేశారు. నెక్స్ట్ మేము కరీంనగర్ని పూర్తి చేసుకున్నాం, నెక్స్ట్ మేము జిహెచ్ఎంసీని కూడా కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు పార్టీ కూడా ఈరోజు సంజయ్ గారి సారథ్యాన్ని కోరుకుంటుంది. ప్రజలందరూ, కార్యకర్తలందరూ కూడా వారు మరొకసారి ఈ యొక్క జిహెచ్ఎంసీని కరీంనగర్ని ఏ విధంగా అయితే భుజాల మీద వేసుకొని గెలిపించారో అదే స్థాయిలో జిహెచ్ఎంసీని కూడా మరి వారి యొక్క సంకల్పంతో చేసినట్టయితే తప్పకుండా జిహెచ్ఎంసీ కూడా అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక నినాదము ఈరోజు అక్కడ ప్రజల్లో కూడా ఏర్పడింది. తప్పకుండా హైదరాబాద్ లాంటి జిహెచ్ఎంసీలో గెలవాలంటే ఒక సంజయ్ గారి సారథ్యం, వారి యొక్క ప్రణాళికలు, ఆలోచనలు అవసరం. మేమందరం కూడా కరీంనగర్లో ఎంత చిత్తశుద్ధితో పనిచేశామో రేపు జిహెచ్ఎంసీలో కూడా మళ్ళీ ఇదే విధమైనటువంటి స్థాయిలో తరలి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా సంజయ్ గారి యొక్క సంకల్పం కూడా జిహెచ్ఎంసీ మొదలు 2029లో బీజేపీ అధికారంలోకి రావాలంటే కరీంనగర్ని ఏ రకంగా అయితే మేయర్ పీఠ స్థానాన్ని కైవసం చేసుకున్నామో జిహెచ్ఎంసీని కూడా కైవసం చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది అనేటువంటి ప్రగాఢ విశ్వాసం మాకుంది. దాన్ని చేసుకునే ఆలోచన కూడా మాకుంది. గ్రామ స్థాయిలో ఓటు బ్యాంక్ ఎలా ఉంది అంటే క్రమక్రమంగా ప్రతి ఎన్నికల్లో వస్తున్న గ్రామ స్థాయిలో బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి. సో ఎలా ఉండబోతుంది? ఒకటండి, మీరు మనం చూసాం, మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ ఎన్నికల్లో మేము కరీంనగర్ పార్లమెంట్ స్థాయిలో కని ఎరుగని రీతిలో
ఈరోజు కేవలం మేము ఉన్నాము అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఒకవైపు మొన్నటి వరకు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్ ను తొక్కి ఈరోజు 120-130 సర్పంచ్ల వరకు గెలుచుకున్నాం. 222 ఉప సర్పంచులు, 1800 వార్డు సభ్యులు మేము కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాం. రేపు రాబో రోజుల్లో పూట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే తప్పకుండా మెజార్టీ స్థానాలని ఈరోజు కాంగ్రెస్ కి ఆల్టర్నేట్ ఏంటి అంటే బీఆర్ఎస్ అనేది పక్కన పెడితే బీజేపీ అనేటువంటి స్థాయిలో మా యొక్క ప్రణాళిక కూడా ఉంది. సంజయ్ గారు కూడా దానికి కూడా తనకు సంబంధించి పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలను గెలిపించేటువంటి ప్రయత్నం, జెడ్పీసీ స్థానాలు కూడా కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తృతంగా ఇది ఒక రెఫరెండంగా నెక్స్ట్ ఎలక్షన్ కి ఉండబోతుంది కనుక దీంట్లో తప్పకుండా కావాల్సిన స్థానాలు గెలవాలనేటువంటి ఒక సంకల్పంతో జరుగుతూ ఉంది. దాంట్లో కూడా గ్రామాల్లో మీరు చూడండి, ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు 410 హామీలు ఇచ్చి ఏదైతే ఉందో ఏవి కూడా ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ ఏదో ఒక రక పేరు మీద కాలయాపన చేస్తుంది తప్ప ఈరోజు పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఏమైతే ఇక భారతీయ జనతా పార్టీ మాత్రం ఏముంది, ప్రజల యొక్క ఆశల్ని ఏదైతే ఆశయాల్ని నెరవేర్చేటువంటి పార్టీ ఏంటి అంటే అది భారతీయ జనతా పార్టీ. బండి సంజయ్ గారి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజల్లో లోతుగా చర్చ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తప్పకుండా అది ఆశించిన ఫలితాలు నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీలో వస్తాయని చెప్పేసి మేము. పశ్చిమ బెంగాల్ ఎలా ఉండబోతుంది దీదీకి ఈసారి? అన్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, ఈ యొక్క తమిళనాడు కావచ్చు, ఈ రాష్ట్రాలు ఏవైతే జరుగుతున్నాయో తప్పకుండా అక్కడ ప్రభావితమైనటువంటి 100% పశ్చిమ బెంగాల్ ప్రజలు మన సర్వే రిపోర్ట్లు అన్ని కూడా చెప్తున్నాయి. ఆ పల్స్ అంతా కూడా ఏ రకంగా ఉందో మనం చూస్తున్నాం. 100% అక్కడ పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోబోతా ఉంది. అక్కడ ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు ఆ ఎలక్షన్స్ చెడగొట్టడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఆర్మీ అంతా కూడా ఈరోజు ఎక్కడికెక్కడ ఎన్నికల్ని డిస్టర్బ్ చేయాలని చూసినా కంట్రోల్ చేస్తూ ఎన్నికలు నిర్వహిస్తూ వస్తుంది. తప్పకుండా అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. టీఎంసీ మమతా బెనర్జీ ఆమె యొక్క అరాచకాల వల్లే అక్కడ ప్రజలందరూ విసిగెత్తిపోయి కేవలం మైనార్టీ రాజకీయాలు చేయడం, ఒక ముస్లిం సంతుష్టీకరణ కోసం ఈ పోరాటం ఆమె ముందుకు పోయింది కనుక ఈరోజు అక్కడ ఉన్నటువంటి మెజార్టీ హిందువులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని కైవసం అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సేమ్ స్థాయిలో కేరళలో కూడా ఎన్నడూ లేనటువంటి మార్పు భారతీయ జనతా పార్టీలో ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతోంది. మొన్నటి మున్సిపాలిటీ మనం చూసాం, మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం, ఆ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం, కేరళ లాంటి రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్టు కంచుకోటలో ఓడగొట్టి అక్కడ మేయర్ గెలవడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అదే స్థానాల్లో ఇప్పుడు స్థానిక సాధారణ ఎన్నికల్లో కూడా అదే టెంపో కనబడతా ఉంది. తప్పకుండా కేరళలో కూడా మేము మంచి ఫలితాలు వస్తాయి అనుకుంటున్నాం. హవా 100% అండి. ఇప్పటికీ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. ఇక మిగిలిన కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉందో సరే ప్రతిపక్షాలకి స్థానిక ప్రాంతీయ పార్టీలు ఒక తమిళనాడు రాష్ట్రం ఉంది, కేరళ లాంటి రాష్ట్రం ఉంది. అక్కడ ప్రాంతీయ పార్టీల యొక్క వారి యొక్క విధానాన్ని తీసుకొచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి మరీ అధికారంలో ఉంటున్నారు. అట్లాంటిది మెల్లిమెల్లిగా కంట్రోల్ చేస్తూ వాళ్ళందరినీ కూడా పక్కకి జరిపి మరీ అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి విధంగా ప్రయత్నం అనేది జరుగుతుంది. మన నరేంద్ర మోడీ గారి నాయకత్వము, అమిత్ షా గారి నాయకత్వము, మన నితిన్ నబీన్ గారి నాయకత్వంలో తప్పకుండా ఆ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకునే విధంగా పార్టీ యొక్క కార్యాచరణ ఉంటుంది. తప్పకుండా మనం అవన్నీ ఈ ఫలితాలు కూడా నెక్స్ట్ తెలంగాణకి, తమిళనాడు లాంటి పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే తెలంగాణలో ఆటోమేటిక్గా ఇక్కడ మాకు బూస్టింగ్ అది మాకు. అట్లాంటి రాష్ట్రాలు అది ఒకటికొకటి కైవసం చేసుకోవడం అనేది తదుపరి టార్గెట్ తెలంగాణ ఉంటుంది కనుక ఇవన్నీ కూడా మాకు రెఫరెండంగా ఉంటాయి. తప్పకుండా బూస్టింగ్ అవుతాయి. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో మేము కూడా ఇక్కడ అధికారంలోకి వస్తామని విశ్వాసంతో, గట్టి దృక్పథంతో ఇలాంటి ఆవిర్భావ దినోత్సవం రోజు గంభీరంగా చెప్పగలిగేటువంటి విధంగా కాలరేగరేసి చెప్పగలిగే విధమైనటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.